అమ్మ మీ పీఠంలో చాలా అరుదైన విగ్రహాలు చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు దశమహావిద్యలకు సంబంధించి ఉన్నాయి. అలాగే రీసెంట్‌గా కూడా మనం చూస్తే కూడా మహిషాసురమర్దిని, ఆహ్, అలాగే మనకు వారాహి దేవత. ఈ ఈ వారాహి దేవత అలాగే ఈ మహిషాసురమర్దిని విగ్రహం గురించి చెప్పండి. వారాహి అమ్మవారైతే శ్రీ విద్యా ఉపాసనలో గణపతి, రాజశ్యామల, వారాహి, లలిత ఈ 4 మనం పరశురామ కల్పసూత్రం ప్రకారం చేయడం వల్ల ఈ 4 దేవతల్ని పీఠంలో ప్రతిరోజు ఉపాసించడం అన్నది జరుగుతుంది. అందువల్ల అక్కడ వారాహి విగ్రహం, దానికి తోడు నవరాత్రులు వచ్చినప్పుడు అభిషేకం చేయడానికి ఖచ్చితంగా కావాలి కాబట్టి ఆ విగ్రహాలు అక్కడ ఉన్నాయి. ఇంక ఈ మహిషాసురమర్దిని ఏమిటి అనంటే, మహిషాసురమర్దిని అని కాదు, అక్కడ బగళాముఖి, కాళి ఇలా డిఫరెంట్ విగ్రహాస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఏంటి అంటే ఒక్కొక్క శక్తిపీఠానికి వెళ్ళినప్పుడు అమ్మవారు ఏం చేశారు అంటే ఒక్కొక్క రూపంలో మాతో వచ్చారు. అవునా? అది కూడా ఎలా అంటే చాలా యాక్సిడెంటల్‌గా. ఇప్పుడు అక్కడికి వెళ్ళాం, కామాఖ్య వెళ్ళాం. అక్కడ ఏమిటో కాళీ పిలుస్తున్నట్టు అనిపించింది. అటు సైడ్ నుంచి ఏమిటో కాళీ పిలుస్తున్నట్టు అనిపిస్తోంది అని చెప్పి మేము నడుచుకుని వెళ్ళేసరికి అక్కడ నిజంగానే కాళీ ఉన్నది. ఆ కాళీని మేము తెచ్చాం. అదేవిధంగా డాకినీ హిల్స్ అని ఉంటుంది భీమశంకర్, కామాఖ్యకి దగ్గరలో. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఒక పూజారి గారు ఒక త్రిశూలాన్ని ఇచ్చారు. అది అయిపోయింది. మంగళగౌరి దగ్గరికి వచ్చేసరికి బగళాముఖి విగ్రహం, పిల్లలు ఎవరో చాలా చిన్ని పిల్లలు, వాళ్ళు ఏమిటో ఆడుకుంటూ, అంటే మామూలు ఆటలు అంటారు చూసారు, చిన్నవి బొమ్మలు పెట్టుకుని ఆడుకుంటారు కదా, ఆ బొమ్మలు పెట్టుకుని ఆడుకుంటూ ఈ బగళాముఖిని కూడా పెట్టుకున్నారు. పెట్టుకుని ఆ బగళాముఖిని మాకు ఇచ్చి వెళ్ళిపోయారు అంతే. మీరు పైగా ఆ పిల్ల ఏం చెప్పిందంటే 12 ఏళ్ళు ఉంటాయేమో, దాని బర్త్డే అని చెప్పి వచ్చింది. బర్త్డే అని చెప్పి వచ్చి ఆ పిల్ల ఏం చెప్పింది, అమ్మ మీరు మంచి పనులు చేస్తున్నారు కదా, అందుకని దేవుడు మీతో ఉండాలి అని చెప్పి ఇచ్చి వెళ్ళిపోయింది. అదేవిధంగా ఫైనల్గా ఎక్కడ అంటే మైసూర్ చాముండి హిల్స్లో అష్టాదశ శక్తి పీఠాలలో 18వ పీఠాన్ని పూర్తి చేసాం. ఆ పూర్తి చేసినప్పుడు ఏంటి జరిగింది అని అంటే, కరెక్ట్గా 18వ పీఠం అయిపోయింది, పూర్ణాహుతి వేస్తున్నాం అనమాట. ఆ రోజే లాస్ట్ పూర్ణాహుతి వేస్తూ ఉంటే ఆయన వచ్చి ఆ మహిషాసురమర్దిని విగ్రహాన్ని చేతిలో పెట్టి వెళ్ళారు. ఆయన దాంతోపాటు ఒక పెరుగు అన్నం గిన్నె కూడా ఇచ్చి ఈ అమ్మవారిని ఇచ్చి వెళ్ళారు. వెళ్ళి ఆయన చెప్పింది ఏంటి అంటే, మా గురువుగారు చేసిన విగ్రహం ఇది, పరంపర నుంచి వచ్చింది, నాకెందుకో మీకు ఇవ్వాలనిపించింది, అందుకని ఇచ్చేస్తున్నానని చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని ఎవరైతే ఎక్కించుకోవాలో ఆ ఆటో ఆయన ఆ విగ్రహం నా చేతిలో చూస్తే ఏంటమ్మా అని అడిగారు. అడిగితే ఇలా వాళ్ళు ఇచ్చారు అని అంటే, అంతకుముందు 6 రోజుల్ని, 6వ రోజు ఆ రోజు 5 రోజుల నుంచి ఆయనే మమ్మల్ని తిప్పుతున్నారనమాట దిగినప్పటి నుంచి. ఆయన ఏమన్నారు, 18 శక్తిపీఠాల్లో చేసి 18వ శక్తిపీఠం అని అనుకుంటున్నారు కదమ్మా మీరు, 18 శక్తిపీఠాలు చేసినందుకు అమ్మ ఏదో ఒక బహుమతి ఇవ్వాలనుకుంది, ఏమివ్వాలి అనుకుని తనే వచ్చింది అన్నారు. అంటే ఇంకా అది మాకెందుకో చాలా హ్యాపీ సైన్లా అనిపించింది. అమ్మవారు కూడా 18 చేతులు. అంటే అసలు ఎలా అంటే 2వ అధ్యాయంలో అమ్మవారిని ఎలా వర్ణిస్తారో, ఆ 18 భుజాల్లో ఉన్న ఆయుధాలు కానీ ఏదైనా సరే అన్నీ సేమ్ అలాగే. చండీ సప్తశతిలో 2వ అధ్యాయంలో అమ్మవారిని ప్రకృతి స్వరూపం కింద ఆవిడ ఆవిర్భవించిన విధానాన్ని వర్ణిస్తారు ధ్యాన శ్లోకంలో. సేమ్ అదే విధంగా ఆవిడ మాతో వచ్చింది. ఇంకా అందువల్ల ఏంటి అంటే ఆవిడని చాలా, అంటే ప్రతి పీఠానికి ఒక్కొక్క శక్తి కింద, అంటే ఒక చోట కాళీ వస్తే, ఒక చోట బగళాముఖి వస్తే, ఒక చోట మాతంగి వస్తే, అలా ఎవరో ఒకళ్ళు మొత్తానికి 18 శక్తి పీఠాల నుంచి 18 మంది. అది కూడా చాలా యాక్సిడెంటల్గా, అంటే అదేదో కావాలని చేసింది కాదు, చిన్న పిల్లలు వచ్చి ఇవ్వడం అలా జరిగిందనమాట. ఈ ప్రతిదీ కూడా ఎలా తీసుకున్నాము అంటే అమ్మవారి బ్లెస్సింగ్స్ కింద, గురువుగారి కృప కిందే తీసుకున్నాం అందరం. ఓకే. జీవితంలో ఎప్పుడైనా అనిపించిందా, అబ్బా ఇంకా చాలు, ఇది పడలేము, వెళ్ళిపోదాము, మానేద్దాము అన్న థాట్ ఎప్పుడైనా వచ్చిందా? అంటే ఇప్పుడైతే రాలే.
ఎప్పుడు ఫస్ట్‌లో చేస్తున్నప్పుడు మాత్రం ఒకసారి అనిపించింది. అనిపించినప్పుడు ఆ బృందావనం. బృందావనంలో బృందావనం అంటే ఇష్టం కొద్దీ వెళదాం అనుకున్నా. ఒకసారి అనిపిస్తే ఏంటి అంటే కేదార్‌నాథ్ వెళ్ళిపోవాలని అనుకున్నా. అంటే హిమాలయాలకు వెళ్ళిపోవాలని చెప్పేసి. ఎందుకంటే న నా అంటే అంతకుముందు కేదార్‌నాథ్ చూసాను గానీ, దాని గురించి అంటే మామూలుగా వెళ్ళి చూసాను. నాకేంటి కథల్లో విన్నది అక్కడ గుహలుంటాయట. అందులో కూర్చొని తపస్సు చేసుకుంటారట. ఎవరి తపస్సు వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పేసి విన్నాననమాట. అందుకని మనం వెళ్ళి మనం తపస్సు చేసుకోవచ్చు. ఈ గొడవలన్నీ మనకెందుకు అని అనుకున్నా. అనుకుంటే గురూజీ ఏం చెప్పారు అనంటే, "నిజమే అమ్మా! ఆడ వెళ్ళి తపస్సు చేసుకుంటే ఎవరుంటారు" అన్నారు. ఎవరుంటారు అంటే, "అదంతా శివమయం గురూజీ, శివుడే ఉంటాడు." అంటే అంటే మనలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదమ్మా! ఉంటే వాళ్ళెవరుంటారు? వాళ్ళు కూడా ఇలా సాధన చేసుకోవాలని వచ్చిన వాళ్ళే కదా ఉంటారు. కొత్తగా ఏముండరు. అనంటే అప్పుడు వాడు సాధన చేసుకుంటాడు, నువ్వు సాధన చేసుకుంటావు కదమ్మా! నీలో ఏ లోపాలున్నాయో, ఏవి పోయాయో నీకెలా తెలుస్తుంది అన్నారు. ఎలా తెలుస్తుంది అంటే గురూజీ అంటే వాడి సాధన వాడు చేసుకున్నప్పుడు నీకు కోపం రప్పించడు. నీతో మాట్లాడడు. నిన్నేం విసిగించడు. ఇలాంటివన్నీ ఏమీ చేయనప్పుడు నీలో ఉన్న ఏ రసం కూడా బయటికి రాదు కదా! అంటే ఈ జలసీ కానీ, కోపం కానీ, భయం కానీ ఏవి బయటికి రావు కదా! అదే కనుక నువ్వు ఇంట్లో ఉన్నావనుకో, ఒకళ్ళు కోపం రప్పించే వాళ్ళుంటారు, ఒకళ్ళు విసుక్కునే వాళ్ళుంటారు, ఒకళ్ళు ప్రేమతో చంపేవాళ్ళుంటారు, ఒకళ్ళు ఏడిపించే వాళ్ళుంటారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా నీ మొహంలో చిరునవ్వు పోనప్పుడు నువ్వు సాధనలో ఏం చేసినట్టు? నెంబర్ 1. మంచిగా ఉన్నట్టు. ఎందుకంటే లలితా శాస్త్రంలో చెప్తారు కదా! దక్షిణ రాజ్య తరస్మేర ముఖాంబుజ. ఎమోషనల్ బ్యాలెన్స్ ఎప్పుడొస్తుంది అంటే సాధనతోనే వస్తుంది. ఎందుకంటే అమ్మవారిని చూసారు మీరు, క్రోధ సమని అంటారు. క్రోధ సమని అంటే చాలామంది చెప్తారు నాకు అస్సలు కోపం ఉండదండి అని. అది చాలా అబద్ధం. ఎందుకు అంటే లలితా సహస్రం అంటే బ్రహ్మాండ పురాణంలో వసిన్యాది వాగ్దేవతలు రాసిన లలితా సహస్రంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే కోపం అసలు ఈ సృష్టిలో ఎవరికీ పోదండి. కోపం అందరికీ ఉంటుంది. కానీ శమింప చేస్తాను అంటే పడుకోబెడుతుంది. ఎలాగా అంటే సాధన మీరు వారం రోజులు మానేయండి. వారం రోజులు కూడా కాదు. ఈరోజు పొద్దున్నుంచి పని చేశాను కదా, ఈరోజు మంత్రం చదవద్దు అనుకున్నాం అనుకోండి, ఆ మొన్నాడు ఏమవుతుంది మనకి? డబల్ బద్ధకం వస్తుంది. ఎందుకు అంటే పర్లేదులే ఓ రోజు వారేసాం. అలా 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 మళ్ళీ ఎప్పుడో మనకి కనువిప్పు అయ్యే వరకు మనం చెయ్యం మీరు చూస్తే. అంటే ఒక దేంట్లో అయినా సరే బ్రేక్ వచ్చింది అంటే మనలో ఉన్న రాక్షసులందరూ ఏమవుతూ ఉంటారు? పైకి లేస్తారనమాట. కోపం ఎప్పుడు మూలాధార చక్రం నుంచి అనాహతం వరకు వచ్చి గొంతులోంచి బయటకు వస్తుంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమిటి అనంటే మూలాధారం నుంచి ఇక్కడి వరకు అందరికీ కోపం వస్తుంది. కానీ సాధన ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇక్కడికి వచ్చేసరికి అది పడుకుండిపోతుంట. అప్పుడు గొంతులోంచి తిట్టినా సరే ఎలా ఉంటుంది? ప్రేమగా ఉంటుంది. అందువల్ల ఆ ప్రేమగా తిట్టడం వల్ల వాళ్ళు ఏం చేయలేరు. ఇదేంటంటే ఒకటే హనీ బీ లాంటిదనమాట. అదేమిటిట అంటే ఎప్పుడూను పాపం అది ఏగ ఏం చేస్తూ ఉంటుందిట, ఫస్ట్ తేనె నాకుదామని దాని మీద పడుతుంది. ఆ తర్వాత పైకి లేద్దామంటే అది లేవగలదా? ఎందుకు అంటే ఆ తేనె ఏం చేస్తుంది? దాన్ని స్టిక్కీగా ఉండడం వల్ల అతుక్కుపోతుంది. అది లేద్దాం అనుకుంటూ ఉంటుంది కానీ లేవదనమాట. అదేవిధంగా అంటే భక్తి కూడా అంతే. ఏంటంటే దేవుడి నుంచి పారిపోదామని అనిపించచ్చు. కానీ పారిపోలేవు. ఎందుకు అంటే అక్కడున్న ప్రేమ అంటే ఆ హనీ ఏదైతే ఉందో ఆ మాధుర్యం అలాంటిదనమాట. కాబట్టి ఆ మాధుర్యం నుంచి మనం బయటకు రావాలి అంటే అసలు అవ్వదు. ఎందువల్ల అంటే మనం ఆల్రెడీ ఏమయ్యాం? అతుక్కుని ఉన్నాం అనమాట. కాబట్టి అందులోంచి బయటికి రాలేం. కాబట్టి అంటే ఆ మాధుర్యంతో మనం ఎప్పుడైతే అతుక్కున్నామో మన గొంతులోంచి వచ్చి మాటలు కూడా ఎలా ఉంటాయి? మధురంగానే ఉంటాయి. అప్పుడు కోపం వచ్చినా కూడా అది ఎలా ఉంటుంది అంటే ప్రేమగా చెప్పినట్టే అనిపిస్తుంది అనమాట. అంతకంటే ఇంకేం. అందువల్ల ఏంటి అంటే ఈ ఎమోషన్స్ ఏవైనా సరే పారిపోవాలి అని అయితే ఎప్పుడూ అనిపించలేదు. ఎందుకు అనిపించలేదు అంటే ఒకటే, అంటే నాకు చిన్నప్పటి నుంచి నేనేమనుకునేదాన్నంటే నాకు మా నాన్నగారు అంటే చాలా ఇష్టం అనమాట. చాలా ఇష్టమైతే పాపం మా నాన్నగారు కూడా నన్ను చాలా బాగా ఇష్టంగా చూసేవారు. చాలా స్పెషల్‌గా చూసేవారు కూడా. అయితే నేను మా నాన్నని ఎక్కువ ఫాలో అవుతాను అనుకునేదాన్ని. కానీ
ఎప్పుడైతే అంటే గురుతత్వంలోకి వచ్చి గురూజీ చెప్పడం మొదలుపెట్టిన తర్వాత నాకు ఎప్పుడు ప్రతిరోజు నేను ఒకటే అర్థమవుతుంది ఏంటంటే మా నాన్నని ఫాలో అవుతున్నాను అనుకునేదాన్ని, కానీ నేను చాలా ఫాలో అయిపోయింది ఎవరిని అంటే మా అమ్మని అని. అందువల్లే ఏంటి అంటే అమ్మవారు అంటే అమ్మే. ఎందువల్ల అంటే ఆ తల్లే ముందుకు నడిపిస్తుంది కదా. అవును. అక్కడ ఏమర్థమవుతుంది అంటే మనకు తెలియకుండానే మన అమ్మని ఎక్కువ ఫాలో అయిపోతాం మనం. అందువల్ల అమ్మ ఎప్పుడు ఏం చెప్పేది అంటే ఎక్కడైనా సరే వెనక్కి తిరగకూడదు. అంటే ఏంటి అంటే మనం చాలా స్ట్రాంగ్‌గా నుంచాలి అన్నది ఒకటి చెప్పేది. రెండోది ఏంటి అంటే ఎక్కడైనా ఏదైనా పోగొట్టుకున్నాం అనుకోండి, అక్కడే వెతుక్కోవాలి తప్ప పక్కకెళ్ళి వెతుక్కోకూడదు అని చెప్పేది. కాబట్టి అది చాలా అందువల్ల పారిపోవడం అన్నది అసలు లేదు. అంటే అక్కడ నుంచుని చెయ్యాలన్నమాట. ఇంకా గెలుపు, ఓటమి అంటారా? అవి దేవుడి చేతిలో ఉంటాయి. కానీ మనస్ఫూర్తిగా చేస్తే ఓటమి అనేది ఉండదు. ఎందువల్ల అంటే ఒకవేళ అక్కడ మనం ఓడినట్టు అనిపించినా కూడా దాని నుంచి చాలా నేర్చుకుంటాం. ఆ అనుభవం మీకు ఎప్పుడైనా సరే నెక్స్ట్ టైం పనికొస్తుంది. కాబట్టి పారిపోవాలని అయితే ఎప్పుడూ అసలు అనిపించలేదు. ఇంకొక విషయం అడుగుదాం అనుకున్నాను. హ్మ్. ఇప్పుడు మీరు ఇందులోకి వచ్చేసారు, హ్మ్. మీ వారు ఇందులోకి వచ్చేసారు. హ్మ్. చూస్తేనేమో పెద్ద వ్యవస్థను నడుపుతున్నారు. హ్మ్. అసలు వీటన్నిటికీ డబ్బులు ఎలా సమకూరుతాయి? సరిపోతాయా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? సరిపోవడం అన్నది ఒక్కొక్కసారి ఇటు అటు అవుతూ ఉంటుంది. ఇంబ్యాలెన్స్ ఎందులో అయినా ఉంటుంది. అలాగే ఇక్కడ అందులో ఒకటేంటంటే వ్యవస్థ అన్నప్పుడు ఇంబ్యాలెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా సరిపోకపోవడం కంటే ఆవిడ అలా నడిపిస్తుంది కదా, అలా ముందుకు వెళ్తున్నాం అంతే. మీ భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక? మా భవిష్యత్తు ఏంటి అంటే ప్రతి ఒక్క ఇంట్లోనూ శ్రీ విద్య అన్నది అర్థం చేసుకుని, అంటే ఆ లలితమ్మతో ఉంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు. ఎందువల్ల అంటే చాలామంది దేవుడు పూజ చేయడానికి టైం లేదు అంటారు. కానీ టైం అన్నదే దేవుడు. అంటే ఆ టైంని కరెక్ట్‌గా వాడుకోవాలంటే మనం ఏం చేయాలి? ఆ కాలస్వరూపిణికి ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. అంటే ఆ కాలానికి మనం పూజ చేస్తేనే కాలాన్ని ఎలా వాడుకోవాలో మనకు తెలుస్తుంది. లేకపోతే టైం లేదనిపిస్తుంది, కానీ అందరికీ ఉన్నది ఆ 24 గంటలే. ఆ 24 గంటల్లో ఒకళ్ళు ఎక్కువ చేయగలుగుతున్నారు, మనం చేయలేకపోతున్నాం అంటే మనం టైంని వాడుకోవటం లేదు. అది కరెక్ట్‌గా వాడుకునే స్థితి మాత్రం ఖచ్చితంగా దేవత వల్లే వస్తుంది. అదే దేవత అన్నది మీకేది ఇష్టమైతే ఆ ఇష్ట దైవాన్ని కొలిస్తే చాలు. మన టైంని మనం వాడుకోవడం అంటే వేస్ట్ చేయకుండా అనవసరమైన విషయాలకి కరెక్ట్‌గా వాడుకునే స్థితి. అది అర్థమయ్యేటట్టు ముందుకు తీసుకువెళ్ళాలి. ప్రతి ఇల్లు హ్యాపీగా ఉండాలన్నదే కామాఖ్య అమృత ముఖ్య ఉద్దేశం. చివరిగా మా ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం? నేనిచ్చే సందేశం అంటే ఇదే. ఏంటి అంటే పక్క వాళ్ళ గురించి ఆలోచించకుండా మనలో ఉన్న లోపాలని సరిదిద్దుకుని ఎంత గొప్పగా ఎదగచ్చు అన్నది మీ చేతుల్లోనే ఉంటుంది. అది ఏ విద్య అయినా పర్వాలేదు. శ్రీ విద్యా ఉపాసన లేకపోతే దేవుడికి సంబంధించిందని కాదు. మనం ఏది చేస్తున్నామో యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత. మనం చేస్తున్న పని ఏదైతే ఉందో దాన్ని దైవం కింద భావించి చేయగలిగితే చాలు. మనకంటే గొప్పవాళ్ళు లేరు. ఎందుకంటే ఈ సృష్టిలో నాలో ఉన్న అందం అదొక్కటే యూనిక్. మళ్ళీ నాలో ఉన్న గ్రేట్‌నెస్ అదొక్కటే యూనిక్. అందుకే ఇక్కడ అన్ని రీసెర్చ్‌లే. అవును. సెర్చ్ ఒకటే. సాధన శోధించు. అదేమిటి అంటే నన్ను నేను చూసుకోవడం. కాబట్టి ఎవరిని వాళ్ళు ఎప్పుడైతే చూసుకున్నామో వాళ్ళలో ఉన్న ఉన్నతత్వం ఎప్పుడైతే బయటకొచ్చిందో మన దేశమే కాదు, మన ప్రపంచం చాలా బావుంటుంది. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నిటికీ విద్య అన్నది ఇక్కడి నుంచే వెళ్తోంది. గురువు ఎక్కడ? అందుకే ప్రపంచ దేశాలన్నిటికి గురువు ఎవరు అంటే భారతదేశం అని చెప్తారు. కాబట్టి ఈ భారతదేశంలో ఇంత గురుత్వం ఉంది కాబట్టి అందరూ మనలో ఉన్న ఆ గురువుని బయటకు తీస్తే మనందరం ఏమవుతాము అంటే ఆ జ్ఞానాన్ని కనుక ప్రపంచానికి ఇవ్వగలిగితే ప్రపంచం మొత్తం హ్యాపీగా ఉంటుంది. మన ఒక్క దేశమే కాదు. కాబట్టి ఆ ఉన్నత విలువల్ని మర్చిపోకుండా అందరూ కలిసిమెలిసి ఉండి, అంటే విడిపోవడం అన్న కాన్సెప్ట్ వదిలేసి అందరూ ఎంత బాగా కలిసి ఉండొచ్చో తెలుసుకుని చిన్ని జలసీలు, చిన్ని కోపాలు ఇవన్నీ వదిలేసి ప్రేమగా ఉండాలి. ఆ ప్రేమగా ఉండడం కోసమే మన ఋషులు, మన మునులు మనకిచ్చిన గొప్ప వరం ఏమిటి అంటే మంత్రం. ఏదో ఒక మంత్ర జపం చేసుకోవడం ద్వారా ఆ లోపలున్న ఏదైతే దాగుందో ఆ దాగున్న ఉన్నతత్వం మొత్తం, మన స్ట్రెంగ్త్ మొత్తం బయటకు వస్తుంది. అది ఎంత బాగా బయటకు వస్తుందో
మనం మనకు ఉపయోగపడ్డవే కాకుండా ఇంకొకళ్ళకి ఉపయోగపడే వాళ్ళ కింద ఉంటాం. చాలా సంతోషం అమ్మ. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు వివరంగా మాకు చెప్పారు. ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ప్రత్యేకమైన కార్యక్రమం వేణు శ్యామ గారి అంతరంగం. వారు మణి ప్రసన్న గారు కూడా ఎంతో చక్కగా ఎప్పుడూ కూడా ప్రసన్నంగా ఉంటూ చిరునవ్వుతోటి ఎంత పెద్ద సమస్యనైనా కూడా జయిస్తూ ఉన్నారు. మరి అటువంటి వారిని మీరు కూడా స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. మీరు మా వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్టయితే మా యూటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.